ఇంటర్వ్యూస్లో చాలామందిని ఎలిమినేట్ చేసే టాపిక్ ఇది లింక్డ్ లిస్ట్. ఈ వీడియో కంప్లీట్ అయ్యేలోపు లింక్డ్ లిస్ట్ అంటే ఏంటి, అసలు ఎందుకు యూజ్ చేస్తాం అనేది క్రిస్టల్ క్లియర్గా అర్థమవుతుంది. వీడియోని అస్సలు స్కిప్ చేయకండి. ఇమాజిన్ మీరు ఒక ట్రెజర్ హంట్ గేమ్ అనేది ఆడుతున్నారు. ప్రతి లొకేషన్లో ఒక క్లూ అనేది ఉంటుంది. ఆ క్లూ అనేది ఏం చేస్తుంది అంటే నెక్స్ట్ లొకేషన్ ఎక్కడుందో అనేది ఐడెంటిఫై చేయడానికి యూజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ లొకేషన్ ఏ అనేది బీని పాయింట్అవుట్ చేయడానికి యూజ్ అవుతుంది. అండ్ లొకేషన్ బి దగ్గరికి వెళ్ళిన తర్వాత సి ఎక్కడుందో ఐడెంటిఫై చేయడానికి యూజ్ అవుతుంది. అండ్ లొకేషన్ సి అనేది డీని పాయింట్అవుట్ చేస్తుంది అనమాట. సో ఇక్కడ ప్రతి ప్లేస్కి నెక్స్ట్ ప్లేస్ గురించి మాత్రమే తెలుసు. ఎగ్జాక్ట్లీ అదే కాన్సెప్ట్ లింక్డ్ లిస్ట్లో కూడా యూజ్ చేస్తాం. ఇప్పుడు లింక్డ్ లిస్ట్ అంటే ఏంటో ఒక సింపుల్ డెఫినేషన్ చూద్దాం. లింక్డ్ లిస్ట్ అంటే ఒక లీనియర్ డేటా స్ట్రక్చర్ అనమాట. ఇది మల్టిపుల్ నోడ్స్ తోటి ఫామ్ అవుతుంది. అండ్ ప్రతి నోడ్లో మనకి 2 థింగ్స్ అనేవి ఉంటాయి. ఫస్ట్ వన్ వచ్చేసరికి డేటా అండ్ సెకండ్ వన్ వచ్చేసరికి నెక్స్ట్ నోడ్ యొక్క అడ్రస్ అనమాట. అంటే ఒక నోడ్లో 2 థింగ్స్ ఉంటాయి, డేటా అలాగే అడ్రస్. ఆ అడ్రస్ అనేది నెక్స్ట్ నోడ్ యొక్క డేటాని ఐడెంటిఫై చేయడానికి యూజ్ అవుతుంది అనమాట. సో అందుకే దీన్ని లింక్డ్ లిస్ట్ అని చెప్పేసి పిలుస్తారు. ఇక్కడ మీరు చూసినట్లయితే 3 నోడ్స్ అనేవి ఉన్నాయి. ఫస్ట్ నోడ్లో మనకి డేటా అనేది 10 ఉంది. అండ్ తర్వాత అడ్రస్ అనేది 20 దాని యొక్క అడ్రస్ అనేది ఉంది. అలాగే 30 యొక్క అడ్రస్ అనేది సెకండ్ నోడ్లో స్టోర్ అయ్యి ఉంటుంది. అసలు ఈ నోడ్ అనేది ఎలా క్రియేట్ చేస్తామో ఒకసారి చూద్దాము. మనం ఇక్కడ క్లాస్ని యూజ్ చేస్తున్నాం. క్లాస్ అనే కీవర్డ్ యూజ్ చేసి నోడ్ అనే క్లాస్ నేమ్ ఇస్తున్నాము. అండ్ లోపల డెఫ్ అనే కీవర్డ్ యూజ్ చేసి __ ఇనిట్ ఆఫ్ సెల్ఫ్ డేటా అని చెప్పేసి ఇస్తున్నాం. సెల్ఫ్ డాట్ డేటా ఈక్వల్ టు డేటా అండ్ సెల్ఫ్ డాట్ నెక్స్ట్ ఈక్వల్ టు నన్ అని చెప్పేసి అంటున్నాం. ఇక్కడ సెల్ఫ్ డాట్ డేటా అనేది వాల్యూని స్టోర్ చేస్తుంది. సెల్ఫ్ డాట్ నెక్స్ట్ అనేది నెక్స్ట్ నోడ్ యొక్క అడ్రస్ని స్టోర్ చేస్తుంది. అండ్ ఇక్కడ ఇనిషియల్లీ నెక్స్ట్ ఈక్వల్ టు నన్ అని చెప్పేసి అంటున్నాం, బికాస్ మనం ఇక్కడ ఎలాంటి నోడ్ని కనెక్ట్ చేయట్లేదు కాబట్టి. అండ్ స్టెప్ 2లో మనం నోడ్స్ని క్రియేట్ చేస్తున్నాం. సో దట్ ఫస్ట్ అనే వేరియబుల్ తీసుకుని నోడ్ ఆఫ్ 10 అంటున్నాం. ఇక్కడ 10 అనేది డేటా అనమాట. సెకండ్ ఈక్వల్ టు నోడ్ ఆఫ్ 20 అంటున్నాం. అలాగే రిమైనింగ్ కూడా క్రియేట్ చేస్తున్నాం. సో ఇప్పుడు ఏంటి అంటే మనం 3 డిఫరెంట్ నోడ్స్ అనేవి క్రియేట్ చేస్తాం. బట్ ఇవన్నీ ఇండిపెండెంట్గా ఉన్నాయి. మనం ఎలాంటి కనెక్షన్స్ అనేవి ఇవ్వలేదు. స్టెప్ 3లో మనం నోడ్స్ని కనెక్ట్ చేద్దాం. సో ఫస్ట్ డాట్ నెక్స్ట్ ఈక్వల్ టు సెకండ్ అంటున్నాం. అంటే ఏంటి అంటే ఫస్ట్ నోడ్ అనేది అడ్రస్ ఆఫ్ సెకండ్ నోడ్ని స్టోర్ చేసుకుంటుంది. అలాగే సెకండ్ డాట్ నెక్స్ట్ ఈక్వల్ టు థర్డ్ అంటున్నాం. సెకండ్ డాట్ నెక్స్ట్ అనేది థర్డ్ దాని యొక్క అడ్రస్ని స్టోర్ చేసుకుంటుంది. అండ్ ఫైనల్గా స్టెప్ 4లో ప్రింట్ చేస్తున్నాం అనమాట. సో ప్రింట్ ఆఫ్ ఫస్ట్ డాట్ డేటా అంటే 10 అనేది ప్రింట్ అవుతుంది. అండ్ ఫస్ట్ డాట్ నెక్స్ట్ డాట్ డేటా అంటే సెకండ్ దాని యొక్క డేటా ప్రింట్ అవుతుంది. అండ్ ఫస్ట్ డాట్ నెక్స్ట్ డాట్ డేటా అంటే 30 అనేది ప్రింట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వీడియోస్లో ట్రావర్సల్ గురించి, ఇన్సర్షన్ గురించి, డిలీషన్ గురించి నేర్చుకుందాం. వీడియో నచ్చితే రీల్ని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి మన పేజ్ని ఫాలో అవ్వటం మాత్రం మర్చిపోకండి.